అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 48. వేకువజాము నుండి ఇంటి బయట కనబడకుండా కార్లో వెయిట్ చేస్తున్న హర్ష తెల్లవారిన తర్వాత ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన నందుని చూసి కన్నింగా ఒక నవ్వు నవ్వుకుంటాడు. హ్మ్. ఈ ఇంట్లో మనుషులంటే బాగానే ప్రేమ ఉంది. ముఖ్యంగా నీ మొగుడంటే చెప్పలేనంత ప్రేమ అనుకుంటా. వాడిని చంపుతాననగాని ఆ ఇంటిని వదిలేశావు. అనుకుంటాడు. నందు జీవం లేని దానిలాగా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మెల్లగా కార్ స్టార్ట్ చేసి నందు వైపు నడిపిస్తాడు. ఆమె దగ్గరకు రాగానే కార్ ఆపి ఆమెని ఒడుపుగా లోపలికి లాగేసి నోటికి ప్లాస్టర్ వేసి విండో క్లోజ్ చేస్తాడు. ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు రేవంత్. నందు కింద ఉందేమో అనుకుంటాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి మంచం మీద ఏమీ కనబడకపోయేసరికి ఇదేంటి? ఏం తీసిపెట్టలేదు? అనుకుంటూ నందు అని పిలుస్తాడు. అప్పటికే నందు కోసం కింద వెతుక్కొని కనబడక రూంలోకి వెళ్ళి ఉంటుందని అనుకుంటున్న అన్నపూర్ణ, నిష్క షాక్ అవుతారు రేవంత్ నందు అని పిలవడం విని. నిష్క పరుగున పైకి వస్తుంది. చెల్లిని చూసి రేవంత్, మీ అమ్మెక్కడ్రా? నా బట్టలు తీయకుండా ఎటు వెళ్ళింది? పిలు. అంటాడు తల తుడుచుకుంటూ. అన్నయ్య, మార్నింగ్ నుండి అమ్మ కనిపించలేదు. నాకే కాదు, నానికి కూడా కనిపించలేదు. ఈ పాటికి మాకు టీ ఇచ్చి నాకు బ్రేక్‌ఫాస్ట్ కూడా తినిపించేది. ఈరోజసలు కిచెన్ వైపు కూడా వెళ్ళలేదు. హెల్త్ బాగోలేదేమో, ఇంకా రూమ్‌లోనే ఉందేమో అనుకుంటూ లేపడం బాగోదని ఆగిపోయాము. ఇప్పుడు నువ్వమ్మని పిలుస్తుంటే భయం వేసి రూమ్‌లో లేదని అర్థమయ్యి నీ దగ్గరికి పరుగున వచ్చాను. అంటూ చెప్పడం ముగిస్తుంది నిష్క. అంతా విన్న రేవంత్ షాక్‌తో అలానే ఉండిపోతాడు. క్రిందికి వెళ్ళిపోతుంది నిష్క. నువ్వు త్వరగా రా అన్నయ్య. అంటూ. తేరుకున్న రేవంత్ వెంటనే డ్రెస్ వేసుకొని పరుగున క్రిందికి వస్తాడు. ఇల్లంతా చూస్తాడు కంగారుగా. నందు ఏదిరా? అంటుంది అన్నపూర్ణ భయంగా. నిష్క ఏడుస్తూ ఉంటుంది. తను ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుందిరా. ఇప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అంటుంది భయంగా అన్నపూర్ణ. అసలే రేవంత్ కంగారు పడుతుంటాడు. వీళ్ళ కంగారు మరింత టెన్షన్ పెడుతుంది రేవంత్‌ని. బామ్మ, మీరు కంగారు పడకండి. నన్ను కంగారు పెట్టకండి. అది ఎక్కడికి వెళ్ళుండదు. నేను చూస్తాను. అప్పటి వరకు మీరు సైలెంట్‌గా ఉండండి. అంటూ వెంటనే వేగంగా పైకి వెళ్తాడు. రూంలోకి వెళ్ళిన రేవంత్ తలుపు దగ్గరికి వేసి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. ఇంతలో పక్కన టేబుల్ మీద ఉన్న పేపర్ రెపరెపలాడుతూ శబ్దం చేసేసరికి రేవంత్ చూపు అటువైపు పడుతుంది. అక్కడ పేపర్‌ని చూసి ఆశ్చర్యపోతూ వేగంగా దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. చదవడం మొదలుపెడతాడు. ప్రియమైన రేవంత్ గారికి, మరో 15 రోజుల్లో మన అగ్రీమెంట్ పూర్తయిపోతుంది. ఇక ఎలాగో విడిపోవడమే కదా! అప్పటి వరకు ఎందుకని ఇప్పుడే మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమీ కాని నందు. చదవడం పూర్తి చేసి షాక్‌తో అలాగే నిలబడిపోతాడు కొద్దిసేపు. తేరుకున్న అతని మెదడు పాదరసంలా పనిచేయడం మొదలుపెడుతుంది. ఆలోచించడం మొదలు పెడతాడు. రేవంత్ పట్ల నందుకి ఉన్న ప్రేమ అనుక్షణం గుర్తుకు రాగానే ఆ లెటర్ అబద్ధమని అర్థమైపోతుంది రేవంత్‌కి. అతని పెదవులపై ఒక చిరునవ్వు విరుస్తుంది. ఎక్కడికి వెళ్తావే? నీ మొగుడిని తప్పించుకొని చెప్తా నీ సంగతి. అని ఆ లెటర్ మడిచి పాకెట్‌లో పెట్టుకొని వేగంగా కిందికి వస్తాడు. రేవంత్ రావడం చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి ఆత్రంగా రేవంత్ వైపు చూస్తూ ఉంటారు. నాకొంచెం టైం ఇవ్వు నాని. నీ మనవరాలిని తీసుకొని వచ్చి నీ ముందే నిలబెడతాను. నువ్వు ఈ లోపల కంగారుపడి మామయ్యకి కాల్ చేయకు. అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. నిష్క, అన్నపూర్ణ ఇద్దరూ ఒకరి మొహమొహరు చూసుకొని డల్‌గా కూర్చుంటారు. బయటకు వచ్చి కార్‌లో కూర్చొని చరణ్‌కి కాల్ చేస్తాడు. సార్, అంటాడు చరణ్ కాల్ లిఫ్ట్ చేసి. నంది మిస్సింగ్ చరణ్. నాకు అర్జెంట్‌గా తన కాల్ రికార్డ్స్ కావాలి. అంటాడు. ఆ మాట విని షాక్ అవుతాడు చరణ్. మొదట అగ్రీమెంట్ తన చేతులతో రాపించినప్పుడు కూడా చరణ్ మనసారా కోరుకుంటాడు తన బాస్ ఫ్యామిలీ చల్లగా ఉండాలని. ఈ అగ్రీమెంట్ నిజం కాకూడదని. ఈ మధ్యన 2, 3 సార్లు ఇంటికి
పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యన బాండింగ్ చూసి చాలా సంతోషపడతాడు. కానీ ఇప్పుడు ఇలా జరగడం తనకి బాధగా అనిపిస్తుంది. అలాగే సార్. అంటూ కాల్ కట్ చేసి రేవంత్ చెప్పిన పనిలో ఉంటాడు చరణ్. తన దగ్గర మొబైల్లో ఉన్న ట్రాకర్ ఆన్ చేసి కార్ స్టార్ట్ చేసి వేగంగా ఆ దిశ వైపు నడుపుతాడు కార్ని. ట్రాకర్ ప్రకారం మరో అరగంటలో అక్కడికి చేరుకుంటాడు. అనగా చరణ్ నుండి కాల్ రికార్డ్స్ మెసేజ్ వస్తాయి రేవంత్ ఫోన్కి. కార్ పక్కకి ఆపి నందు మొబైల్ కాల్ రికార్డ్స్ అన్నీ వింటాడు. అందులో లాస్ట్ కాల్ హర్ష నుండి ఉండడం, నిష్కాకి యాక్సిడెంట్ హర్ష చేయించాడని తెలియడం, నందుని నీ భర్తని చంపుతానని బెదిరించి ఇల్లు వదిలి వెళ్లేలా చేయటం అన్నీ వింటాడు. కోపంతో రేవంత్ పిడికిలి బిగిసుకుంటుంది. వెంటనే మరలా ట్రాకర్ ఆన్ చేసి తన కోపాన్నంతా డ్రైవింగ్ మీద చూపిస్తాడు రేవంత్. నందుని సిటీ దాటించిన హర్ష వేరే ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి తీసుకుపోతాడు. కార్ ఆపి తనని కోపంగా కిందికి దించుతాడు. గింజుకుంటుంటే చెంప మీద పీకి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు నా నుండి ఎవరు తప్పిస్తారే? ఆ దేవుడు కూడా తప్పించలేడు అంటాడు కన్నింగా నవ్వుతూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.